మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అమ్మా, నువ్వు మన ఇంటికి తీసుకొచ్చింది ఈ సింధుని కాదు, ప్రాబ్లంని. నిజమేరా, సమస్యకి హారతిచ్చి మరీ మనింట్లో అడుగు పెట్టేలా నేనే చేశాను. ఏం చేస్తాం, అంతా అత్తయ్య కోసమే. ఏంటి, నేనేదో తప్పు చేసినట్టు అందరూ నన్ను అంటున్నారు? ఆ ప్రాజెక్ట్లో నేను పనిచేస్తున్నాను. నేను పనిచేసే ప్రాజెక్ట్ని నేనే బ్యాడ్ పబ్లిసిటీ ఎలా ఇస్తాను? యష్, నువ్వు మీ వదిన కరెక్ట్గా బిజినెస్ చేస్తే ఏ ప్రాబ్లమ్స్ రావు. తప్పు మీ దగ్గర పెట్టుకుని నన్నంటారేంటి? సింధు చెప్పేది కూడా నిజమే కదరా. యష్, తను చేసే ప్రాజెక్ట్ని తనే ఎందుకు పాడు చేసుకుంటుంది? నీకు తెలియకుండా ఎక్కడో ఏదో తప్పు జరిగుంటుందిరా. అదేంటో ఎవరో కనుక్కొని సరిచేయచ్చు కదరా. మీ అబ్బాయికి అంత ఆలోచనే ఉంటే ప్రాజెక్ట్ పరిస్థితి ఇలా ఉండదు మావయ్య. గుడ్డిగా ఒకళ్ళని నమ్మడం మానేసి ప్రాజెక్ట్ మీద మనసు పెడితే తెలుస్తుంది ఏ మిస్టేక్ ఎవరు చేస్తున్నారన్నది. వింటున్నారు కదా అత్తయ్య, సింధు మాటలు మీరు వింటున్నారు కదా అత్తయ్య. ఆ మిస్టేక్ ఏదో నేనే చేస్తున్నట్టుగా తను మాట్లాడుతోంది. ఆ రోజు ఇలాగే పిల్లల బర్త్డే రోజు మహిళా మండలి వాళ్ళ ద్వారా మీ పరువు తీయాలని చూసింది. తర్వాత మరిదిగారినేమో అవార్డు తీసుకోకుండా ఆపింది. ఇప్పుడు నా క్యారెక్టర్ బ్యాడ్ చేసి నా పరువు కూడా తీయాలని చూస్తోంది. ఏదంతా సింధుని మీరు మన ఇంటికి తీసుకురావటం వల్లే అత్తయ్య జరుగుతుంది. ఏడోకు మధు. వదిన, సింధు ఏదో అందని దానికి నువ్వేం ఫీల్ అవ్వద్దు. ఇందులో నీ తప్పేం లేదని నాకు అర్థమవుతుంది. అందుకే ప్రాజెక్ట్ని హోల్డ్లో పెట్టానే తప్ప పూర్తిగా ఆపేయలేదు. మీ సిన్సియారిటీని ప్రూవ్ చేసుకొని ఆ గవర్నమెంట్ ల్యాండ్ తాలూకు పేపర్స్ తీసుకురండి. అవి సునంద మేడంకి చూపించి మళ్ళీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ముందుకెళ్దాం. మీ వెనక మీతో పాటు నేను కూడా ఉంటాను వదిన. మీరేం వరి అవ్వకండి. ఈ ప్రాజెక్ట్కి ఎవరెన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా ఆపలేరు. గుడ్. ఇప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు యష్. ఆ ల్యాండ్ పేపర్స్ వచ్చాకే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తానన్నావు చూడు, అది నీకు నీ కంపెనీకి మంచిది. ఎంతో మేలు చేస్తుంది కూడా. ఇది చాలు నాకు. అంటే ఈ ప్రాజెక్ట్ గురించి జరిగిన ఈ బ్యాడ్ ప్రొపగండా అంతా నువ్వే చేశావని ఒప్పుకుంటున్నావా సింధు? లేదు యష్, దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇదంతా నీ మంచి కోసమే జరుగుతుందని నేను నమ్ముతున్నాను యష్. ఏయ్ చూడు, నా మంచి గురించి నువ్వేం సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాస్త నీ పని నువ్వు చూసుకొని నీ హద్దుల్లో నువ్వు ఉంటే మంచిది. జాగ్రత్త. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావే, అది మా అత్తయ్య అండ చూసుకొని చెప్తాను. మాకు టైం వస్తుందే,
అప్పుడు చెప్తాను నీ సంగతి. చూడు మధు, ఎవరు ఎన్ని ప్లాన్స్ వేసినా నువ్వు ఈ ప్రాజెక్ట్ని కరెక్ట్గా స్టార్ట్ చేస్తావు, కరెక్ట్గా సక్సెస్ చేస్తావు కూడా. నీతో పాటు నా కొడుకే కాదు, నేను నీ వెంటే ఉంటాను. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా నువ్వు అనుకున్నదే చెయ్యి, సరేనా? నువ్వు మాత్రం ఏమీ ఆలోచించకు. రాచంద్ర, తేజ, నువ్వు కూడా వెళ్ళు. సింధుతో ఒక విషయం చెప్పొస్తాను. తనతో ఇంకా నువ్వు మాట్లాడేదేంటి మధు? పద వెళ్దాం. తేజ ప్లీజ్ వెళ్ళు. సరే, తొందరగా వచ్చేసి. ఏంటి సింధు, సునంద మేడంని ఇంటికి పిలిపించి విషయం చెప్పించగానే నువ్వు గెలిచాను అనుకుంటున్నావా? నెవర్. నీ గెలుపుకి నేనెప్పుడూ అడ్డుగోడలా నిలబడి ఉంటాను. నువ్వింకా ఈ ఇంట్లో ఎన్నో రోజులుండవు. బామ్మగారి ఆరోగ్యం దృష్ట్యా పోన్లే కదా అని ఊరుకుంటుంటే నాకే ఎదురుస్తావా? ఇంకా రోజులు లెక్క పెట్టుకో. ఆ జర్నలిస్ట్ మోహన్ ద్వారా ఈ గేమ్ ఆడుతోంది నువ్వేనని నాకు బాగా తెలుసు. ఇంట్లో ఇప్పుడు అందరూ నా వైపే ఉన్నారు. నిన్ను త్వరలోనే బయటికి పంపిస్తాను. చూడు. ఇంట్లో అందరూ నీ వైపు ఉన్నారని ఓ అని మిడిసిపడకు. నీ వైపు మనుషులు మాత్రమే ఉన్నారు, కానీ నా వైపు నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం ఉన్నాయి. నువ్వు మారతావని ఇప్పటిదాకా నీ విషయంలో లైట్ తీసుకుంటున్నాను. నేను మారను, ఇలానే ఉంటాను అంటే ఇంట్లో నుంచి వెళ్ళేది నేను కాదు, నువ్వు. నిన్ను బయటికి పంపించడం నాకొక లెక్కే కాదు, కానీ మారి ఇంటి పెద్ద కోడలుగా ఉంటావు అని నీకు ఇన్ని ఛాన్సులు ఇస్తున్నాను. బాగా ఆలోచించుకో. నేను గాని నీ మీద కాన్సంట్రేట్ చేస్తే మాత్రం నువ్వు లైఫ్లో కోలుకోలేవు. జాగ్రత్త.